సరే ఒకసారి మాధవరెడ్డి గారు ఒపీనియన్ తెలుసుకుందాం. మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ సార్. మాధవరెడ్డి గారు జనసేన షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు. ఎస్, సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ప్లస్ నెగటివ్ ట్రోలర్స్ కి మీరు చెప్పేదేంటి? సార్, వీరమల్లు అనే సినిమా ఒక ధర్మ యుద్ధం కోసం చేసేది, సనాతన ధర్మం కోసం గురించి చెప్పేది, ఒక జ్యోతిర్లింగాల గురించి ఉద్దేశించి తీసిన, దేశభక్తి గురించి తీసిన సినిమా ఇది. దీన్ని మీరు నెగిటివ్ ట్రోల్ చేయడం వల్ల, ఎందుకంటే ఒక సామెత ఉంది సార్, పచ్చ కామెంట్లు పట్టిన వాడికి అన్ని పచ్చగానే కనపడతాయి. మీరు వాంటెల్లికి చేస్తే చేయాలి, అది నిజం ఏముంది, నిజాయితీ ఏది ఉంది, దాని మీద మాట్లాడండి. కానీ ప్రతిదీ నెగిటివ్ గా చూడడం, భూతత్వంలో పెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు సినిమాలు, చేయొద్దు, డిసిప్లిన్ అది చెప్తున్నారు. ముందు మీ డిసిప్లిన్ కరెక్ట్ ఉండండి. మా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన పని ఏంటి అంటే, మీలాగా కరప్షన్లు, మీలాగా దందాలు, మీలాగా వైన్ షాప్ల కరప్షన్ చేస్తే ఈయన సినిమాలు ఈయన అవసరం ఉండకపోయేది. ఆయన అలాంటి వాటి అన్నిటికి దూరం పెట్టింది కాబట్టి, ఆయన ప్రొఫెషన్ ఇది కాబట్టి, రోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల టైం ఇచ్చి ఆయన సినిమా తీయడం మొదలు పెట్టారు. సినిమా తీశారు. పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. వినండి మొత్తం వినండి. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు ఇట్లా మిడిల్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మొత్తం నా టైం తర్వాత మీరు మాట్లాడండి. ఎవరి గురించి అంటున్నారో తెలియాలి కదా. అది ఎవరి గురించి అంటున్నారు? మీలాగా తాగుళ్ళు ఇవన్నీ దంతాలు ఎవరి గురించి అంటున్నారు? మీలాగా అంటే ఎవరు? మీలాగా అది ఎవరు ఫీల్ అయితే వాళ్ళలాగా. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే రాజకీయాలు మాట్లాడతారా, సినిమా మాట్లాడతారా? నేను రెండుగా, సినిమా మాట్లాడితే రాజకీయాలు మాట్లాడితే అది వేరే మాట్లాడతాం. సినిమా గురించి మాట్లాడితే సినిమా మాట్లాడతాం. దాని గురించి చెప్తున్నాను సార్. ఇంతకుముందు ఏదైతే డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ మీదనే చెప్తున్నా, దాని మీదనే కౌంటర్ ఇస్తున్నాను తప్ప కొత్త పాయింట్ రేజ్ చేయట్లేదు. రాజకీయాలు మాట్లాడతాం. లాస్ట్ భీమ్లా నాయక్ టైంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే 10 రూపాయల టికెట్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ థియేటర్ లో పెట్టింది. అది కరెక్ట్ పద్ధతి? ఈ రోజు టికెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలోనే అక్కట రిలీజ్ అయింది, ఆ టైంలోనే పుష్పవన్ రిలీజ్ అయింది, అదే రేటు రిలీజ్ అయింది, సూపర్ గా ఆడి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? అదే రేట్లకే అక్కడ, అదే టైంలో అదే రేట్లకి ఏ విధంగా ప్రవర్తించారు, ఆ రోజు గవర్నమెంట్ ఎలా ప్రవర్తించింది, ఆ రోజు ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తించారని ప్రతి ఒక్కరు గమనించారు. అయిపోయింది, సంవత్సరం ఇంకా దాన్ని కొట్టుకుని ఎలాంటారు? ఇప్పుడు దీని గురించి మాట్లాడి మీరు చేసిన పనులు కూడా ఒకసారి గుర్తు చేయాలి కదా. మీరు చేసిన తప్పులు ఏమున్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది, మీరేం చేస్తారు అని గుర్తు చేస్తే అప్పుడైనా మీకు మారుతారు. మీకు తెలియదేమో, అప్పుడు చాలా గుర్తు చేయాలి. ఆ సినిమా ఏప్రిల్ రిలీజ్, ప్రేమ నాయకు ఏప్రిల్ రిలీజ్, ఫిబ్రవరికి ప్రీ. ఆవేశం పడితే అయిపోదు. ప్రతి ఆవేశంగా నీకన్నా ఎక్కువ ఆవేశంగా మాట్లాడగలుగుతాను, మధ్యలో రాగలుగుతాను, మీరు ఈ టైంలో మీరు మాట్లాడండి. ఇలా డిస్టర్బ్ చేయొద్దు. ఈ టైంలో మాట్లాడద్దు. ఆ రోజు ఆ సినిమాని ఏప్రిల్ రిలీజ్, ఫిబ్రవరి మీరు ఆవేశపడితే ప్రతిదీ మీరే ఓవర్కమ్ చేసినట్టు కాదు. మీరు సైలెంట్ గా ఉండండి. మీరు మాట్లాడండి. మాధవరెడ్డి గారు చెప్పండి. కరెక్ట్ గా మాట్లాడండి. మేము పాయింట్ గానే మాట్లాడతాం, లైన్ మీద మాట్లాడతాం, లైన్ దాటి మాట్లాడడం. మీలాగా మాత్రం దిగజారి అయితే మాట్లాడడం, అది ఖచ్చితంగా చెప్తాను. మైండ్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. మైండ్ యువర్ లాంగ్వేజ్. చిట్టిబాబు గారు మాట్లాడండి. మాధవరెడ్డి గారు, చిట్టిబాబు గారు కూల్. వాళ్ళకి ఇలాగే ఆన్సర్ చెప్తాం, మీలాంటి వాళ్ళకి ఇలాగే ఆన్సర్ చెప్తాం, ఇంకా గట్టిగా చెప్తాం ఆన్సర్. Don't utter just because you know certain English words. Don't utter nonsense. Have some sense. చిట్టిబాబు గారు కూల్. ఒక్క నిమిషం. కూల్ చిట్టిబాబు గారు. అంటే మీ అందరికి మీరు చెప్పినట్టు విని మాట్లాడాలా? నువ్వు రాజకీయాలు మాట్లాడతావా, సినిమాల గురించి మాట్లాడతావా అడుగుతున్నాను. నువ్వు రాజకీయాలు మాట్లాడితే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. మాధవరెడ్డి గారు మీరు ఒక నిమిషం అండి. చిట్టిబాబు గారు ఒక నిమిషం. రాజకీయాలు మాట్లాడట్లేదు, సినిమా గురించి రాజకీయంగా ఎందుకు వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారనే విషయం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మీరు చెప్పండి. మాధవరెడ్డి గారు మీరు చెప్పండి. ఒకటి మేడం, జస్ట్ యాక్చువల్లీ ఏంటి అంటే, ఈ వైసీపీ వాళ్ళు మంచి పని చేసినా కూడా మంచి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బయట సొసైటీలో మంచి జరిగితే మంచి జరిగింది అనాలి, చెడు జరిగితే చెడు జరిగింది అనాలి.
గత 1 సంవత్సరం నుంచి కూడా ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనిపించట్లేదా? ఈ రోజు ఆయన ఏం చేయట్లేదు, సినిమాలు తీసుకుంటున్నారు, కానీ ఈవీలో మాట్లాడితే ఆయన వైఖరి నచ్చట్లేదు, ఫ్యాన్స్ బైకట్ చేస్తున్నారు మాట్లాడితే అదేం చెప్పాలి? ఫ్యాన్స్ బైకట్ చేస్తున్నారు, ఒక్కసారి ఆన్లైన్ కి చూడండి, లక్షల టికెట్లు బుక్ అయిపోతున్నాయి. రిలీజ్ అయిన 10 ఏంటి మీరు ఏం చెప్తున్నారు? ఎవరు వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఎవరు టార్గెట్ చేస్తారు? వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ చేస్తున్నారు. వాళ్ళకి మేము స్ట్రాంగ్ గా చెప్పేది ఏంటి అంటే ఒకటి చెప్తున్నాం, ఈ మూవీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఒక సనాతన ధర్మాన్ని, దేశభక్తిని పెంచడానికి తీసిన మూవీ. నేను ప్రతి ఒక్కరు చూసి దేశభక్తి పెంచుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని మీడియా ద్వారా కోరుతున్నాను. రైట్. అంటే వీరమల్లుకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఆర్మీ ఏమన్నా టార్గెట్ చేసింది అనుకోవచ్చు? అంటే అల్లు అర్జున్ మూవీని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు కదా, అందుకే అలా. ఎక్కడ కూడా టార్గెట్ వేలో ఏం లేదు మేడం, అది మంచిగా అందరూ నడుస్తున్నది. మా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అయితే విశ్వనాథ్, మల్లికార్జున, బ్రహ్మరామ థియేటర్లలో అయితే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు, వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు. ఎక్కడ కూడా అలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి, అవి సర్దుకపోతాయి మేడం. సర్దుకుపోయినాయి. నాకు తెలిసినంత వరకు మా నియోజకవర్గంలో అయితే పీస్ఫుల్ జరుగుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి. దేవరా సినిమాకి రాలేదా? పుష్ప 2